హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైషు వండర్స్. ఇవాళ వీడియోలో స్ప్రౌట్స్ చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. స్ప్రౌట్స్ బాక్స్ అవసరం లేదు, అలాగే క్లాత్లో కట్టాల్సిన అవసరం కూడా లేదు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండ్ చాలా పెద్దగా కూడా వస్తాయి మొలకలు అయితే. నేనైతే ఇక్కడ చాలా రకాలు తీసుకున్నాను, అవేంటో చెప్తాను. ముందుగా పెసలు, శనగలు, జొన్నలు, పల్లీలు, ఉలవలు అండ్ అలసందలు ఇవన్నీ తీసుకున్నాను. ఇవన్నీ కూడా నైట్ నానబెట్టి పెట్టుకుంటున్నాను. మార్నింగ్ కల్లా బాగా ఉబ్బిపోయి ఉంటాయి, చూసారు కదా. ఇది ఉబ్బిన తర్వాత అన్నమాట. తర్వాత వాటర్ని అంతా ఇలా సపరేట్ చేసుకోవాలి. ఈ స్ట్రైనర్ ఉంది కదా, ఈ స్ట్రైనర్లో కూడా పెట్టుకొని చేసుకోవచ్చు మొలకలు అయితే. దీనిలో అయితే ఇంకా పెద్ద సైజుతో వస్తాయండి మొలకలు. ఈ స్ట్రైనర్ అవైలబుల్గా ఉంటే స్ట్రైనర్లో చేసేసుకోండి. లేకపోతే ఇప్పుడు మనం నానబెట్టిన బౌల్ ఉంది కదా, సో ఈ బౌల్లోనే మనం మొలకలు చేసుకోవచ్చు. నీళ్ళన్నీ వడకట్టేసుకున్నాం కదా, ఇప్పుడు ఇవన్నీ ఆ బౌల్లో వేసేసుకున్న తర్వాత పైన ఒక టిష్యూ పేపర్ వేసుకోండి. కొంచెం మందంగా ఉన్నా పర్వాలేదు, లేకపోతే నార్మల్దైనా ఏదైనా వేసుకోవచ్చు. కొంచెం వాటర్ని అబ్జర్వ్ చేసేదానిలాగా ఉండాలన్నమాట. ఇప్పుడు ఇదంతా మనకి ఎటు సైడ్ ఎయిర్ అంతా పోకుండా మొత్తం కవర్ చేసుకోవాలి. సైడ్స్ కొంచెం గ్యాప్ ఉంటుంది, అయినా కానీ పర్లేదు, ఏం కాదు. ఇప్పుడు ఈ టిష్యూ మీద కొంచెం వాటర్ చల్లుకోండి పైనుంచి. సమ్మర్లో అయితే కొంచెం వాటర్ ఎక్కువ చల్లాలి. ఇవాళ మార్నింగ్ పెడితే రేపు మార్నింగ్కి చూడండి, రేపు మార్నింగ్ కల్లా పేపర్ డ్రై అయిపోయింది కదా, స్ప్రౌట్స్ అయితే మంచిగా రెడీ అయిపోయి ఉంటాయండి. సో చూసారు కదా, పెద్ద సైజులో వస్తాయి. ఇంకా ఇలా కంటే కూడా మీరు స్ట్రైనర్ ఉంది కదా, స్ట్రైనర్లో ఆ పప్పును అంతే ఉంచేసి కింద ఈ బౌల్ పెట్టుకోండి. పైనేమో స్ట్రైనర్లో ఇవన్నీ వేసేసుకొని సేమ్ మనం టిష్యూ ఎలా పెట్టుకున్నామో అలాగే పెట్టుకోవాలి. పెట్టుకొని కొంచెం వాటర్ చల్లండి. దానిలో అయితే ఇంకా పెద్దవి వస్తాయి. ఇందులో 1 అంగుళం వరకే వచ్చాయి కదా, అందులో అయితే 2 అంగుళాలు వస్తాయి. అంత పొడవుగా వస్తాయి మొలకలు అయితే. ఈసారి ఎప్పుడైనా నేను చూపిస్తాను. అలా స్ట్రైనర్ కాకపోయినా మనకి చిల్లుల గిన్నె ఉంటుంది కదా, సో బజ్జాల గిన్నె అంటారు, దానిలో అయినా చేసుకోవచ్చు. బాగా వస్తాయి అన్నమాట. చూసారు కదా, స్ప్రౌట్స్ అయితే చాలా ఈజీగా వస్తాయి. దీనికోసం చాలామంది చాలా కష్టపడుతూ ఉంటారు. బాక్సులని లేకపోతే క్లాత్లో కట్టి దాన్ని కవర్ చేసి చాలా ప్రాసెస్ చేస్తారు. అంతేం అవసరం ఉండదు, ఈజీగా వచ్చేస్తాయి. తెలియని వాళ్ళకి చెప్తున్నాను, 1 డే అయితే ఉంచాలి, మళ్ళీ తర్వాత ఎక్కువ ఉంచకండి. ఎక్కువ ఉంచితే లోపల కొంచెం బంకగా జిగురుగా అట్లా అయిపోతాయి అన్నమాట. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. ఈ టిప్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.